హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అండి. గోంగూర పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది, అలానే సింపుల్గా అయిపోతుందండి ప్రాసెస్ కూడా. సో ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. మనం గోంగూరలు కూడా చాలా వెరైటీస్ చేస్తూ ఉంటాం కదా, ఈసారికి అయితే ఈ విధంగా ట్రై చేయండి. ఇలా చేసుకుంటే మనకు 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. సో దానికోసం అయితే ఇక్కడ 2 పెద్ద కట్టలు అయితే గోంగూర తీసుకుని అయితే కడిగేసి కొద్దిగా వాటర్ పోయేదాకా అయితే ఆరబెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక ప్యాన్లో అయితే అంటే ఎండుమిర్చి వేసుకొని ఫస్ట్ అయితే కడిగేసి వేసిన కాబట్టి వాటర్ మొత్తం పోయిన తర్వాత అయితే అందులో ఆయిల్ వేసుకొని ఈ విధంగా అయితే వేయించుకోవాలండి. సో ఇప్పుడు ఇందులోకి అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకొని అయితే కాస్త ఎగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా ఒక గిన్నెలో తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలండి. సో చూడడానికి ఇంత అనిపిస్తుంది కదా, ఇది మొత్తం కరిగిపోయిన తర్వాత మనకు కొంచెమే అవుతుందండి. సో ఈ విధంగా అయితే కలుపుకుంటూ మాత్రం మనం మెత్తగా ఉడికించుకోవాలి గోంగూర కూడా. సో మధ్య మధ్యలో ఆకులు ఉంటాయండి, సో కాబట్టి కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా అయితే బాగా ఉడికించుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. సో ఇది మొత్తం చల్లగేదాకా అయితే మనం మిక్సీ చేయొద్దు. ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే ముందుగా అయితే అంటే ఎండుమిర్చి అది వేసుకోవాలి, చల్లగా అయిపోయిన తర్వాతనే వేసుకోవాలండి. తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి అలానే కొంచెం సాల్ట్ వేసుకొని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు గోంగూర వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత జస్ట్ ఒక రౌండ్ తిప్పేసి చాలండి, మరీ మెత్తగా కూడా చేసుకోవద్దు. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ సరిపోకపోతే చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో అయితే ఇంకో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పోపు దినుసులు అలానే ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇక్కడ లేదు, నేను కరివేపాకు వేయలేదు. అలానే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న దాంట్లోకి ఇప్పుడు అంటే గోంగూర పచ్చడి వేసుకొని ఒకసారి అయితే బాగా కలపాలండి. సో ఈ విధంగా కలుపుకుంటే ఇలా పోపు చేసుకుంటే ఏంటంటే కొంచెం కారం ఎక్కువ ఉన్నా కూడా ఇలా పోపు చేసుకోవడం వల్ల కొంచెం తగ్గుతుందండి. ఇప్పుడు లాస్ట్లో అయితే కొంచెం అంటే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సన్నగా అంటే ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.